ఛానల్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు సంక్రాంతికి ఫస్ట్ వచ్చిన సండే ఇదే కాబట్టి మన ఫేవరెట్ పీపుల్తో మనము మన ఫామ్ హౌస్కి వచ్చేసినాం. మన అన్న వాళ్ళు కొత్తగా బిల్డ్ చేస్తున్నారు ఫామ్ హౌస్. ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఈ ఫామ్ హౌస్కి వస్తాము, మళ్ళీ ఇంకో వీడియో షూట్ చేస్తాము. కానీ ఇదే మనకు సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ సండే ఇదే కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ మన ఫేవరెట్ పీపుల్ వీళ్ళే కాబట్టి మన ఫేవరెట్ పీపుల్తో మన చిన్న ఫామ్ హౌస్లో చిన్న పార్టీ చేసుకుంటున్నాం. మన పార్టీ అనేది ఎలా జరుగుతుందో మీరు నా వీడియోలో చూస్తారు. ఎలా నడుస్తున్నాయి థింగ్స్, ఎలా చేస్తాము, మనం ఎలా ఎంజాయ్మెంట్ చేస్తాము, ఎలా ఫుడ్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, అవన్నీ మీరు నా వీడియోలో చూద్దారు. అందరూ ఒకటి ఇది అట్లా చేసేస్తున్నారు. కానీ మన మెయిన్ థెరపీని తీసేసుకున్నాడు. ఇంకా మన కార్లో ఎన్ని కానీ సామాన్లు చూపిస్తారండి, దగ్గర రండి. రెండు ఇంకా మన 2 కాటన్లు అయితే తీసుకొని పోయిండు. మళ్ళీ వాడు వచ్చేసాడు చూడండి. వాడు ఇంకోటి తీసుకోవచ్చు. మన ఎన్ని ఉన్నాయి చూడండి. అక్కడ ఫుడ్కి రిలేటెడ్ ఉన్నాయి, ఇంకా ఆల్ థింగ్స్ ఉన్నాయి మనకు అక్కడ. బరువులు తీసుకొని పోతున్నా ఫ్రెండ్స్, కొంచెం బరువుగానే ఉన్నాయి కానీ మొయ్య తీసుకొచ్చినాం. ఇది మనకి హౌసే. ఇంకోటి మన లాస్ట్ వీడియోలో చూసిన ఫ్యాన్ ఇది. యా ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. వీడు ఎవరు ఎప్పుడు అయినట్లేదు వీడు. ఇప్పటివరకు ఇవన్నీ చేసేసినాం కొన్ని థింగ్స్. ఇప్పుడు మనము చికెన్ పకోడీ చేయడానికి ఇప్పుడే రెడీ చేసేసాను పొయ్యి మొత్తం. పొయ్యి రెడీ చేసేసిండు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడంతా మంచిగా కలిపేసిండు చికెన్ని. మంచిగా కలిపేసి చికెన్ పకోడీ కోసం కలిపేసి ఇప్పుడు చికెన్ పకోడీ చేసేస్తుండు. ఆల్రెడీ ఒక అయిపోతుంది. ఇది అయిపోగానే ఇంకా మనం స్టార్ట్ చేసేస్తాం. వీడు ఇప్పుడు మీకు ఒక ఫన్నీ స్టోరీ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే మనం లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు వీడు ఏం చేశాడంటే, మనం లాస్ట్ డే ట్రిప్ రోజు ఆయిల్ లేదని ఎగ్ ఫ్రైడ్ని వాటర్తోనే ఎగ్ ఫ్రై చేసేసిండు వీడు. లాస్ట్ డే అది. అయితే ఏమైందంటే మనం అదే రోజు అయితే మనకు ట్రైన్ ఉంది అదే రోజు. అందరి స్టమక్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి వీనికి ఏం చేసినామంటే మెయిన్ చెఫ్ అని బిరుదు ఇచ్చేసాం. ఇప్పటి నుంచి వీడే మన మెయిన్ చెఫ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఏం చేస్తామంటే మనకు ఇది అయిపోయిన తర్వాత ఇంకో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సలాడ్ కట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనం సలాడ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక సలాడ్ కట్ చేసేసారు కొంచెం. ఇది అయిపోగానే ఇంకా మనము కొంచెం మటన్ కర్రీ వేయబోతున్నాను. నేనే మటన్ కర్రీ చేసేది. సో ఇక్కడ అది మటన్ కోసం ఆనియన్ ప్రిపేర్ చేస్తున్నారు మన వాళ్ళు. అది అయిపోగానే నేను ఇక్కడ మనకు మటన్ కోసం కూడా ఇంకొక పొయ్యి పెట్టేశాం. దాంట్లో ఇప్పుడు ఈ కుక్కర్లో మనము మటన్ చేసేస్తాం. ఇప్పుడు ఆనియన్ కట్ అయిపోగానే
యాక్చువల్లీ ఈ ఫామ్ అంతా ఇన్‌బిల్ట్‌లో ఉంది. ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఇంతకుముందు ఏరియా వరకు మొత్తం అదంతా ఫామ్ హౌస్. ఇక్కడికి వచ్చేసరికి మనం సిట్టింగ్ ఏరియాకి వచ్చేసాం. ఇది చూయించు. ఇదంతా వస్తే మనకు సిట్టింగ్ ప్లేసు. 6 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు గైస్. చూస్తున్నారు ఇక్కడ చిన్న సిట్టింగ్ వేసినాం. ఇక్కడ మీకు చూపించనీకే ఇదంతా ప్లాన్ వేసినాం యాక్చువల్గా. ఇదంతా మీకు చూపించనీకే అన్నది. ఇది ఫామ్ హౌస్ మొత్తం 80 to 90% కంప్లీట్ అయిపోయింది. ఒక 10% అట్లుంది. తర్వాత కూడా మీకు వీడియో తీస్తాం అదంతా. మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లో చేస్తారు. ఇక అన్నదే ఫామ్ హౌస్. అన్న చెప్పండి, నువ్వు చెప్పండి. ఇదేంటంటే మన బ్యాచులర్ పార్టీ కోసం ఈ 6 మెంబర్స్ కోసం ఇది అరేంజ్ చేసినాం. దీని తర్వాత చిల్ అవుతారు, ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యామిలీస్ అందరు అక్కడ ఉంటారు. పిల్లలందరూ ఇక్కడ సైడ్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఆడతారు. మనకి ఇక్కడ సైడ్ సమ్ ప్రైవేట్గా బయటకు ఎవరికి అనిపించకుండా ఇక్కడ సైడ్ ఉండడానికి ఈ ప్లేస్ అరేంజ్ చేసినాం. ఇప్పటిదాకా వండుకొని తినేసి అక్కడికి వచ్చినాం. ఇక్కడ జస్ట్ చిల్ కానీకి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియా, నే నిజమే చెబుతున్నా, నీ